హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను నేను. చూడండి, దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఉల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పట్ట, లవంగ, చిన్న ఉల్లిపాయ, అల్లం, దొడ్డుప్పు, పసుపు, కారం. ఇదైతే ప్రాన్స్. ఇంకా కొత్తిమీర పక్కన పెట్టాను కదా, అది కూడా. ఇవైతే పెనం పెట్టుకొని నేనైతే వేయించేసుకుంటున్నాను, మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవడానికి. ఇది పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చని. దూరగా వేయించేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీలో వేసేసి పట్టిస్తాను. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని నూనె వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేస్తాను. ఇవి మంచిగా వేగిన తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేయడానికి మంచిగా మగ్గాలి కదా, అందుకని. చూడండి, రెడ్డిష్ వస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్ కావాలి, అందుకని. ఇంకా కొంచెం అవ్వాలన్నమాట దీనికి. చిన్న ఉల్లిపాయ, అల్లం వేసేస్తున్నాను. ఇవి కూడా దాంతో కొంచెం వేగడానికి అనమాట. అంటే పచ్చివాసన ఉండదు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా, అందుకని. అల్లం వెల్లుల్లి ఒక 3 మినిట్స్ దాకా దీంతో మంచిగా వేగిపోతే మనకి దీనికి పేస్ట్ అయితే ఉంటుందో దాంట్లోనే ఉంటుంది అన్నమాట మసాలా. ఇదంతా మసాలా ఏదైతే ఉందో అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇది కూడా మళ్ళీ పేస్ట్ చేసుకోవడానికి చేస్తుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇంకా కొంచెం రావాలి. ఇంకా కొంచెం వస్తే దీన్ని కూడా పేస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ గిన్నెలో నూనె పోసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ప్రాన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకుంటా. ప్రాన్స్లో ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటుంది. సీ ఫుడ్ కదా, వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం గోలాలన్నమాట. ఆయిల్లోనే కొంచెం వేగితే ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఇదంతా మసాలా అది వేయడానికి ఉంటుంది. అప్పటిదాకా వేయకూడదు, అందుకని. చాలా నీరు వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రాన్స్, ఫిష్ వాటర్ వచ్చే ఐటమ్స్ కదా, దానిలో మెయిన్ ప్రాన్స్కి ఎక్కువ ఉంటుంది వాటర్ లోపల. చూస్తున్నారా, వాటర్ ఎట్లా వస్తుందో లోపల నుంచి. అంతా వాటర్ అయిపోతుంది, మొత్తం వేగిపోవాలన్నమాట. ఆయిల్లో మొత్తం వేగితే మనకు కొంచెం పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అవుతాయి. లేదంటే మామూలుగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట, ఆయిల్ వేయకపోతే. చాలా వాటర్ వచ్చేసింది, చూసిందా. ఇదంతా అయిపోయింది. ఇట్లయితే పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు దగ్గరకి ఏం చూసినా ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి. ఫ్రై లాగా వచ్చేసింది కదా. ఇప్పుడైతే కారం వేసేసుకుంటాను.
ఎందుకంటే దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు కారం పట్టాలి అందుకని. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను సీ ఫుడ్ అని. అంటే ఎవరు కారం తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, ఎవరైనా కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, అట్లా అని. టోటల్ ఫ్రై అయింది చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాము. ఇదిగో మసాలా వేసేసాను. ప్రాన్స్ ఆల్రెడీ మనం నూనెలో ఉడికించినాం కదా, అందుకని ఇప్పుడు ఏం అవ్వదు, మెత్తపడదు, గట్టిగానే ఉంటుంది ముక్క. లేకపోతే మెత్తగా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేస్తాను. అది కూడా వేసాను, కలిపిస్తే ఇప్పుడు. ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది పని, పెద్ద ప్రాసెస్ లాగా ఏం అనిపించదు. సో ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అయిపోయినట్టే, ఇది దింపేసుకుంటాను. ప్రాన్స్ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడైతే నేను దింపేస్తానమాట. చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఇంకేం లేదు, దీన్ని కట్టేయడమే. స్టవ్ బంద్ చేస్తున్నాను.